Yes, good morning. Yes, okay. Today we are going to discuss accounting standard number 4, AS4. Accounting standard number 4. AS4. Contingencies and events occurring after the balance sheet date. After the balance sheet date. This is the total standard name. This is our standard name. AS4 contingencies and events occurring after the balance sheet date. చాలా చిన్న స్టాండర్డ్ బట్ హ్యాస్ ఇంపార్టెన్స్. ఇట్ హ్యాడ్ ఇంపార్టెన్స్ బికాస్ ప్రీవియస్ సిలబస్లో మనకి ఓల్డ్ సిలబస్లో మనకి ఏంటంటే ప్రీవియస్ 4 అటెంప్ట్స్లో 4 మార్క్స్ ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. 4 to 5 మార్క్స్ని ఇలా ఈ క్వశ్చన్ అడుగుతున్నారు AS4 నుంచి. దట్స్ వై ఇట్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో మనం కంపల్సరీ నేర్చుకోవాలి. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ నాట్ అంటే ఈ స్టాండర్డ్ అంతా కూడా ఏంటంటే థియరిటికల్గానే ఉంటుంది బట్ ఇంపార్టెంట్. థియరిటికల్గానే ఉంటుంది బట్ ఇట్ వాస్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ జస్ట్ నేమ్ చూద్దాం. AS4లో మనకేంటి ఫస్ట్ ఏమని చెప్పారు, కంటింజెన్సీస్ అని చెప్పారు. బట్ ఒకసారి మన సిలబస్ చూడండి. సిలబస్లో AS29 మనకి ఏదైతే స్టాండర్డ్ ఉందో AS29 చూడండి. ఇక్కడ ఏముందో AS29 ఏమేంటి, ప్రొవిజన్స్ కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ కంటింజెంట్ అసెట్స్. అంటే కంటింజెన్సీస్ రిలేటెడ్గా, కంటింజెంట్ అసెట్స్, కంటింజెంట్ లయబిలిటీస్ రిలేటెడ్గా ఆల్రెడీ మనకు సపరేట్ ఒక అకౌంటింగ్ స్టాండర్డే ఉంది, అర్థమవుతుందా? బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక ఇంట్రడక్షన్, అంటే కంటింజెన్సీస్ రిలేటెడ్గా మనకి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది అంతే. అది ఒక్కటి మనం తెలుసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ కూడా విల్ డిస్కస్ ఇన్ AS29. సో సిలబస్లో కూడా మనకి ఏంటంటే AS29ని రిఫర్ చేసుకుంటాం అంతే. సిలబస్లో కూడా మనల్ని AS29 రిఫర్ చేసుకుంటాం చెప్తారు. సో కంటింజెన్సీస్ విల్ డిస్కస్ ఎట్ AS29. అకార్డింగ్ స్టాండర్డ్ 29లో మనం కంటింజెన్సీస్ అంటే ఏంటి, కంటింజెంట్ అసెట్స్ అంటే ఏంటి, కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి, అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. సూపర్. అయితే నౌ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ది బ్యాలెన్స్ షీట్ డేట్. ఏంటి సార్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ అంటే ఏంటంటే సింపుల్. జస్ట్ ఒక డయాగ్రామ్ వేస్తాను, ఆ డయాగ్రామ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇట్ విల్ స్టార్ట్ ఆన్ 1st April 2020. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైనాన్షియల్ ఇయర్ 2022 to 23 తీసుకున్నాం. ఇట్ విల్ స్టార్ట్ అట్ 1st April 2022. ఓకేనా? ఓకే సార్. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్ డేట్ 31st March 2023. This is will treat it as a balance sheet date. బ్యాలెన్స్ షీట్ డేట్ ఎప్పుడు అంటే మనకి 31st March 2023. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బ్యాలెన్స్ షీట్ దిస్ ఈస్ ద క్లోజింగ్. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి టైం ఎంత ఇస్తారు తెలుసా? యాక్చువల్గా ఎప్పుడు ఫైల్ చేస్తాం మనం రిటర్న్స్ కంపెనీస్కి? సెప్టెంబర్లో అలా ఉంటుంది మనకి. జూలై తర్వాత సెప్టెంబర్ అలాగా మనకి ఏంటంటే రిటర్న్ ఫైలింగ్స్ మనం కంపల్సరీగా చేయాలి. అదేంటి సార్ 31st Marchకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది కదా, 31st Marchకి మరి రిటర్న్ ఫైల్ చేయమని చెప్పొచ్చు కదా. అంత టైం ఎందుకు ఇస్తున్నారు? 4 to 5 months టైం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే దే నీడ్ టు ప్రిపేర్ దేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వాళ్ళు ప్రిపేర్ చేయాలి.
అంతా నోట్ చేసుకోవాలి, అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి, వాటిని అప్రూవల్స్ చేయించాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ టేక్స్ టైం. సో కొంత టైం పడుతుంది. ఆడిటర్తో ఆడిట్ చేయించాలి. సో ఇవన్నీ చేయించాలంటే వాళ్ళకి కొంత ఇట్ టేక్స్ సమ్ టైం, కొంత టైం పడుతుంది. సో దట్స్ వై అందుకోసం ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయిన వెంటనే రిటర్న్ ఫైల్ చేయండి అని చెప్పరు, కొంత టైం గ్యాప్ ఇస్తారు. ఆ టైం గ్యాప్లో మనం ఆడిట్ చేయించాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, రిటర్న్ ఫైలింగ్స్ ఫామ్స్ అని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏంటంటే ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ వీ హ్యావ్ సమ్ ప్రొసీజర్స్, కొన్ని ప్రొసీజర్స్ అనేది మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆ ప్రొసీజర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో 31st March 2023కి మనకి ఏంటి, 31st March 2023కి మనకి బ్యాలెన్స్ షీట్ డేట్, దట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదైతే ఒక డే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం అంటే 15th June 2023 తీసుకున్నాం. హియర్ అప్రూవల్ విల్ బి డన్ 15th June 2023లో మనకి ఏంటంటే ఆల్రెడీ 31st March 2023లో ఏం జరిగింది, 31st March 2023లో మనకి బ్యాలెన్స్ షీట్ డేట్, దట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. 31st March 2023 వాజ్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయింది. అయితే మనం 15/6/2023లో ఏంటంటే 15/6/2023లో అప్రూవల్ చేశారు, అప్రూవ్డ్ బై అప్రూవింగ్ అథారిటీ. అంటే ఏంటంటే ఏదైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే 31st March 2023లో మనం ప్రిపేర్ చేసామో, బ్యాలెన్స్ షీట్స్, ట్రేడింగ్ అండ్ పీరియడ్ అకౌంట్ ఏవైతే ప్రిపేర్ చేసామో అవన్నీ ఏంటంటే 15/6/2023కి అప్రూవల్ ఇచ్చారు మనకి. ఎవరు ఇస్తారు సార్? అప్రూవింగ్ అథారిటీ. అప్రూవింగ్ అథారిటీ అంటే ఎవరు? కంపెనీ అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, పార్ట్నర్షిప్ ఫామ్ అయితే పార్ట్నర్స్, అదే సోల్ ప్రొప్రైటర్షిప్ ఫామ్ అయితే ఆ పర్టికులర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ విల్ బి ద అప్రూవింగ్ అథారిటీ. అంటే మన బ్యాలెన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం 31st March 2023 ప్రిపేర్ చేసాం. ఆ తర్వాత 15/6కి అప్రూవల్ వచ్చింది. సో అప్రూవల్ వాజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ట్రీటింగ్ దిస్ యాజ్ ఎ కంపెనీ. సో అప్రూవల్ వాజ్ డన్ ఆన్ 15/6/2023. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ ఇచ్చేసారు. ఎస్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఇచ్చేసారు. ఓకే సార్, వాళ్ళైతే ఇచ్చేసారు. బట్ కాకపోతే ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ దిస్ గ్యాప్. ఇక్కడ గ్యాప్ ఉందా మనకి? ఈ గ్యాప్లో ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 31st March 2023గా దట్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్ ఎండింగ్ డేట్, ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది, బ్యాలెన్స్ షీట్ డేట్ అది. అయితే 31st March 2023 నుంచి మనకి 15/6/2023 వరకు ఇంకా గ్యాప్ ఉంది, చాలా గ్యాప్ ఉంది. ఒకవేళ ఇఫ్ ఎనీ సిగ్నిఫికెంట్ ఈవెంట్ అక్కర్డ్ ఇన్ దిస్ పీరియడ్, ఈ పీరియడ్లో ఏదైనా సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగితే అది మనం షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో షేర్ హోల్డర్స్కి, అలాగే మన ఓనర్స్ ఎవరైతే కంపెనీ ఓనర్స్ ఉన్నారో ఓనర్స్కి, క్రెడిటర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనది. బికాస్ మనం ఏం చేస్తున్నాం, 31st March 2023 వరకు ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, ఏవైతే ఈవెంట్స్ జరిగాయో అవన్నీ మనం బ్యాలెన్స్ షీట్లో డిస్క్లోజ్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్లో చెప్పేస్తాం. ఇది ఈ అసెట్ పర్చేస్ చేస్తాం, లేకపోతే ఈ లైబిలిటీస్ ఇంకర్ అయ్యాం, ఇంత లాస్ వచ్చింది, ఇంత ప్రాఫిట్ వచ్చింది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏంటి బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ మెన్షన్ చేసేస్తాం. బట్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ వీ హ్యావ్ ఎన్కౌంటర్డ్ సమ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్. కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ కొన్ని అక్కరయ్యాం మనం. ఇప్పుడు అలాంటి ఈవెంట్స్ ఏదైనా అక్కరైతే అవి మనం 31st March 2023 ఫినాన్షియల్స్లో ఇన్కార్పొరేట్ చేయాలా, 31st March 2023 ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇన్కార్పొరేట్ చేయాలా, లేదా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలా, దట్ వీ నీడ్ టు లెర్న్. అది మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఒక డెటార్ ఉన్నారు, అతనికి గూడ్స్ సెల్ చేసాం. వీఆర్ ద కంపెనీ, మనం ఏబిసి లిమిటెడ్ ఈజ్ అవర్ కంపెనీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఈజ్ ద కంపెనీ, మనం రిలయన్స్ కంపెనీ. మనం ఏంటంటే మనకంటూ ఒక డెటార్ ఉన్నారు. సో అతనికి మనం గూడ్స్ సేల్ చేసాం, వి సోల్డ్ ద గూడ్స్ టు హిమ్. సో గూడ్స్ సేల్ చేసినప్పుడు ఎప్పుడు సేల్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ 6th 2022 సేల్ చేసాం. అయితే ఫిబ్రవరి ఆ టైంలో పేమెంట్ అనేది మనం రిసీవ్ చేసుకోవాలి. బట్ ఫిబ్రవరి వచ్చేసింది, ఫిబ్రవరి టైంలో ఏంటంటే మనకు ఏమని తెలిసిందంటే ఐ థింక్ అతను పే చేయట్లేదు, మనం అడుగుతున్నాం కానీ పే చేయట్లేదు. సో మనకేదో డౌట్ వచ్చేసింది.
మనకైతే డౌట్ క్రియేట్ అయిపోయింది, అదేంటి క్రెడిటార్ మనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఉంది, ఆ 10 lakhs అనేది హీ వాజ్ నాట్ విల్లింగ్ టు పే, అతను రెడీగా లేరు పే చేయడానికి. సో జనవరి ఫిబ్రవరి అయినా సరే ఇంకా పే చేయట్లేదు. అప్పుడు ఏంటంటే మనం అచ్చా పే చేయట్లేదు కదా అని ఒక 5% ఏం చేసాం అంటే ప్రొవిజన్ క్రియేట్ చేసాం. ఏదైనా అవ్వచ్చు, మనకి డౌట్ క్రియేట్ అయింది కాబట్టి ఒక 5% ఏంటంటే మనం ప్రొవిజన్ క్రియేట్ చేసాం. అర్థమవుతుందా? 5% క్రియేటెడ్ ప్రొవిజన్ క్రియేట్ చేసాం 5%. క్లియర్. ఇప్పుడు ఏంటంటే 31st March 2023 వచ్చింది. సో దెర్ ఈస్ నథింగ్ పేమెంట్, ఇంకా పేమెంట్ అయితే రాలేదు. తర్వాత ఏం జరిగిందంటే మనకి ఒక 10/5/2023 ఏం చెప్పేశారంటే ఈ టోల్డ్ దట్ ఐ వాజ్ డిఫాల్టెడ్. ఆ డేటా ఏమని చెప్పేశారంటే నేను ఇక పే చేయను, విజయ్ మళ్ళీ అయిపోయానని చెప్పేశారు. అవునా? జస్ట్ లైక్ అంతే, నా దగ్గర ఇంక అసెట్స్ లేవు, ఏమి లేవు, నేను సేల్ చేయడానికి, నీకు 10 lakhs పే చేయలేను నేను అని చెప్పేశారు. డిఫాల్ట్ అయిపోయాను, సో ఐఎమ్ అనేబుల్ టు పే అని చెప్పేశారు. ఏం చేయాలి ఇప్పుడు? 10 lakhs రిలేటెడ్గా ఒక లాస్ జరిగిందా మనకి ఇక్కడ? ఒక లైబ్రరీ ఏదైతే ఇన్కమ్ రావాలో ఆ ఇన్కమ్ రాలేదా? అసెట్ ఏదైతే ఉందో అది రావాల్సింది ఉంది, రాలేదా? సో ఇప్పుడు ఆ రాని ఇన్ఫర్మేషన్ 10 lakhs అనేది ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో, ఇక్కడ ఏదైతే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నామో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చూపించాలా లేదా అంటే ఎస్, దట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ ఈవెంట్. 10 lakhs ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. 10 lakhs అనేది చాలా చిన్న అమౌంట్ ఏం కాదు. సో దట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఆ ఈవెంట్ని మనం బుక్స్లో చూపించాలా లేదా అంటే ఎస్, వీ నీడ్ టు ఇన్కార్పొరేట్ ఇన్ ద 31st March 2023 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం ఇన్కార్పొరేట్ చేయాలి. బికాస్ ఎందుకు చేయాలి సార్ అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ 5% ఏదైతే ఉందో ఇక్కడ మనం 5% ప్రొవిజన్ క్రియేట్ చేసాం. అంటే మనకేంటి, ఆల్రెడీ మనం ఒక కండిషన్ ఇక్కడ క్రియేట్ చేసాం. మనకు ఆల్రెడీ ఒక కండిషన్, వి నో ద ఫ్యాక్ట్, మనకు తెలుసు. మనం ముందుగానే మనకు ముందుగానే డౌట్తో ఉన్నాం. ఎప్పుడు డౌట్తో ఉన్నాం? బ్యాలెన్స్ షీట్ డేట్కి మనకు ఆల్రెడీ డౌట్ ఉంది. మనకి అతను మనీ పే చేస్తారో లేదో అని బ్యాలెన్స్ షీట్ డేట్కి డౌట్ ఉంది. క్లియరా? బట్ ఇంకా ఏంటంటే అతను ఎప్పుడు డిఫాల్ట్ అయ్యారు అంటే బిఫోర్ అప్రూవల్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటంటే ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవ్ చేయక ముందుగానే డిఫాల్ట్ అని తెలిసిపోయింది. సో మనకేంటంటే అడ్జస్టింగ్ ఈవెంట్ విచ్ హ్యావ్ కండిషన్ అట్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ కండిషన్ ఉంది. బట్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ ఇవ్వక ముందే మనకి ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ డిఫాల్ట్ అయ్యారు అని తెలిసింది. కాబట్టి ఆ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏంటంటే 31st March 2023 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లోనే ఇన్కార్పొరేట్ చేయాలి. అర్థమవుతుందా? 31st March 2023 యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లోనే మనం ఆ యొక్క డిఫాల్ట్ ఏదైతే జరిగిందో ఆ లాస్ని కూడా మనం అడ్జస్ట్ చేయాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఒకసారి చెక్ చేసుకోండి, సింపుల్ వన్. జస్ట్ ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి, సో అవి ఎలా అడ్జస్ట్ చేయాలా, అడ్జస్ట్ చేయకూడదా, అడ్జస్ట్ చేస్తే ఎలా చేయాలి, అడ్జస్ట్ చేయకపోతే ఏం చేయాలి, అవన్నీ నేర్చుకుంటాం. జస్ట్ బట్ యూ నీడ్ టు బీ ఇన్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లోనే మీరు ఉండాలి. దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. దీన్నే మనం ఏమని రాస్తామంటే జస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ ఏదైతే డిస్కస్ చేస్తామో దీన్నే మనం ఏమంటాం, all significant events whether favorable or unfavorable occurring between the balance sheet date but
before the approval from board of directors. So all significant events, whether favorable or unfavorable, favorable అయినా కానీ అన్ఫేవరబుల్ అయినా కానీ ఏదైనా కానీ సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది సార్, ఎప్పుడు జరగాలి, బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత జరగాలి, బ్యాలెన్స్ షీట్ తర్వాత జరిగింది, బట్ ఇంకా ఎప్పుడు జరగాలి, ఎప్పటిలోపు జరగాలి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ ఇచ్చే ముందుగా జరగాలి. అలాంటి సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఉంటే వాటిని మనం మన యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అడ్జస్ట్ చేయాలా, లేదా నెక్స్ట్ ఇయర్ అడ్జస్ట్ చేసుకోవాలా, లేకపోతే అసలు వాటి యొక్క ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం డిసైడ్ చేయాలి. సో దానికోసం మనం ఏంటంటే ఈ యొక్క ఆల్ ద సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం టూ టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి అడ్జస్టింగ్ ఈవెంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చెప్పండి, అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటే నెక్స్ట్ వన్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. సింపుల్. అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటే ఏంటి సార్? అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటే అడ్జస్టింగ్ టు ద కాస్ట్, అడ్జస్టింగ్ ఆఫ్ ది అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆర్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్ ఏవైతే మనకు ఉన్నాయో, ఇన్కమ్, ఎక్స్పెన్స్, అసెట్, లైబిలిటీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం 31st March 2023 ఏదైతే ఉంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇన్కార్పొరేట్ చేయాలి. అలాంటి వాటిని మనం అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటాం. నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఎప్పుడు మనం అడ్జస్ట్ చేయాలి, ఎప్పుడు మనం అడ్జస్ట్ చేయకూడదు అంటే ఎప్పుడైతే మనకు ఆల్రెడీ కండిషన్ ఉందో, మనకి ఎప్పుడైతే ఆల్రెడీ కండిషన్ తెలుసు, మనకి బ్యాలెన్స్ షీట్ డేట్కే మనకేంటి ఇన్ఫర్మేషన్ తెలుసు, ఏమని, ఓకే ఇతను పేమెంట్ ఇవ్వాలి, డిఫాల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అతను డిఫాల్ట్ అవ్వడానికి మనకి ఛాన్స్ ఉందని మనకి బ్యాలెన్స్ షీట్ డేట్ నాడే తెలిసిపోయింది. ప్రొవిజన్ కూడా క్రియేట్ చేసాము 5%. అంటే ఆ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ మనకు తెలుసు, ముందుగానే మనకు తెలుసు. ఆ తెలిసిన కండిషన్ని ఎవిడెన్స్ ప్రొవైడ్ చేశారు. అంటే 10/5/2023కి ఈ డిక్లేర్డ్ ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేశారు. అదవుతుందా? మనకు ఆల్రెడీ ఏదైతే కండిషన్ ఉందో, మనకి మైండ్లో ఏదైతే ఉందో ఆ మైండ్లో ఉన్నదాన్ని కన్ఫర్మ్ చేశారు. అదవుతుందా? అలా చేస్తే దట్ నీడ్స్ టు బి అడ్జస్టెడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్, దట్ నీడ్స్ టు బి అడ్జస్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? బట్ అది మనకి ఆ డిఫాల్ట్ ఎప్పటిలోపు ఉండాలంటే బిఫోర్ అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ చేయక ముందుగానే ఆ యొక్క డిఫాల్ట్ అనేది జరిగి ఉండాలి. ఆ డిఫాల్ట్ మనకి తెలిసి ఉండాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత తెలిస్తే దట్ వోంట్ బి అడ్జస్టెడ్ ఇన్ దిస్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్స్, దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఎలా సార్? అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే those events which provide further evidence of conditions that existed at the balance sheet date. అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఏంటి సార్? అంటే ఫర్దర్ ఎవిడెన్స్ ఆఫ్ కండిషన్స్ దట్ ఎగ్జిస్టెడ్ ఎట్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. అంటే ఏదైతే బ్యాలెన్స్ షీట్ డేట్న కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జిస్టెడ్ ఎట్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, వాటికి ఫర్దర్గా ఇంకొంత ఎవిడెన్స్ ఇస్తున్నాం మనం బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అప్రూవల్ ఇచ్చే ముందుగానే మనకేంటంటే కొంత ఎవిడెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసాము అంటే that needs to be adjusted in the current financial years only. 2023 ఫైనాన్షియల్ ఇయర్స్లోనే అడ్జస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే ఇప్పుడే డిస్కస్ చేసాం. లాస్ ఆన్ ట్రేడ్ రిసీవబుల్స్ కన్ఫర్మ్డ్ బై ఇన్సాల్వెన్సీ చెప్పేసి. సో మనకి డెటార్ ఎవరైతే ఉన్నారో హీ డిక్లేర్డ్ హిజ్ ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేస్తారు. ఇంకా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పుకోవాలంటే మనకేంటంటే 31st March 2023కి బిఫోరే మనకేంటంటే మన ఆర్గనైజేషన్లో ఒక థెఫ్ట్ జరిగింది. 20 lakhs క్యాష్ అనేది థెఫ్ట్ జరిగింది. ఇప్పుడు 31st March అంటే 31st March బిఫోర్ అంటే 10th March 2023కి మనకేంటంటే మన ఆర్గనైజేషన్లో థెఫ్ట్ జరిగింది. సో 20 lakhs క్యాష్ అనేది థెఫ్ట్ జరిగింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనకేంటంటే అఫ్కోర్స్ మనకు తెలియలేదు, మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియలేదు, థెఫ్ట్ జరిగిన ఇన్ఫర్మేషన్ అమౌంట్ ఎంత తెలియదు మనకి. సో 31st March తెలియదు. బట్ ఆ తర్వాత ఏంటంటే ఒక 5 days తర్వాత మనకు తెలిసింది, ఏమని,
ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ అబౌవ్ ద ఎగ్జాంపుల్కి 10th మార్చ్ 2023కి మనకేంటంటే థెఫ్ట్ జరిగింది ఆర్గనైజేషన్లో. 20 lakhs క్యాష్ వెళ్ళిపోయింది. 20 lakhs క్యాష్ వెళ్ళిపోయింది. ఓకేనా? ఓకే, లాస్ అయితే జరిగింది, 20 lakhs లాస్ అయితే జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే మనం నెక్స్ట్ అంటే 28th April 2023 we detected the theft. థెఫ్ట్ మనకి ఎప్పుడు తెలిసిందంటే 28th 4 2023 తెలిసింది. అంటే ఏంటి, బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అప్రూవల్ చేయక ముందుగానే తెలిసింది కాబట్టి, సో ఆ యొక్క థెఫ్ట్ ఏదైతే జరిగిందో అది మనం ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఏంటంటే ఇది బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు మనకి థెఫ్ట్ జరిగింది తెలుసా? అఫ్ కోర్స్ బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి వీ నో ద ఇన్ఫర్మేషన్, ఇలా థెఫ్ట్ జరిగింది 20 lakhs వెళ్ళిపోయిందని తెలుసు. ఆ యొక్క థెఫ్ట్ జరిగిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం 20 lakhs ఏంటి లాస్ కింద రికార్డ్ చేసుకుంటాం. బట్ ఆ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఆ 20 lakhsని ఏదైతే వెళ్ళిపోయిందో అది మనం 28th 4 2023 మనం ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వచ్చేసరికి ఫైండ్ అవుట్ చేశారు ఈ పర్సన్ అని, ఆ 20 lakhs క్యాష్ తీసుకొచ్చి మనకి ఇచ్చేసారు. అంటే ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు ఆల్రెడీ ఒక కండిషన్ ఉందా లేదా, థెఫ్ట్ జరిగింది. ఆ థెఫ్ట్ జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రికవర్ అవుతుంది మనకి. సో రికవర్ ఎప్పుడు అవుతుంది, బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత అవుతుంది, బట్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. సో దట్స్ వై దిస్ నీడ్స్ టు బి అడ్జస్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. డెఫినేషన్ సాటిస్ఫై అయిందా? ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్, సిగ్నిఫికెంట్ ఈవెంట్ వెదర్ ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్. ఫేవరబుల్ అయినా ఉండొచ్చు, అన్ఫేవరబుల్. ఫేవరబులే కదా ఇది, మన యొక్క క్యాష్ మనకు వచ్చేస్తుంది ఫేవరబుల్ అయినా కానీ అడ్జస్ట్మెంట్ మనకి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఎప్పుడు అవ్వాలి అంటే అకరింగ్ బిట్వీన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ బట్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్కి ముందుగా బ్యాలెన్స్ షీట్కి తర్వాత. సో వాటిని ఎప్పుడు అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటాం. ఎప్పుడు అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటాం అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి, ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ డేట్ కంప్లీట్ అవుతుందో ఆ రోజుకి మనకి ఏదో ఒక కండిషన్ ఉండాలి. కండిషన్ ఉందా లేదా? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, డెటార్స్ ఉన్నారు, డెటార్స్కి మనం ఏంటంటే సేల్ చేసాం. సో ఫిబ్రవరికి పే చేస్తామన్నారు, ఫిబ్రవరికి ఇంకా పే చేయలేదు. సో మనకు ఒక డౌట్ క్రియేట్ అయిపోయింది, అదేంటి పే చేస్తారు లేదని డౌట్ క్రియేట్ అయిపోయింది. సో వీ మేడ్ ప్రొవిజన్, 5% ప్రొవిజన్ మెయింటైన్ చేస్తాం. అంటే కండిషన్ ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ డేట్ లోపే మనకు ఒక కండిషన్ అక్కడైతే ఉంది, మైండ్లో ఒక డౌట్ అయితే ఉంది. బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత ఒక 1 month తర్వాత హీ డిక్లేర్డ్ ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేశారు. సో ఆ టోటల్ లాస్ ఏదైతే ఉందో ఆ టోటల్ లాస్ని మనం ఏంటంటే కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అడ్జస్ట్ చేయాలి. బికాస్ మనకు ఆల్రెడీ కండిషన్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి. ఓకేనా? సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, థెఫ్ట్. మనకి బ్యాలెన్స్ షీట్ డేట్ బిఫోర్గానే ఏంటంటే ఒక థెఫ్ట్ జరిగింది. బ్యాలెన్స్ షీట్ డేట్ బిఫోర్ ఒక థెఫ్ట్ జరిగింది. బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత డిటెక్టెడ్ ద థెఫ్ట్. ఆ థెఫ్ట్ని మనం బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత డిటెక్ట్ చేసాం. సో బట్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ ఇవ్వక ముందుగానే మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ యొక్క డిటెక్ట్ చేసాం కాబట్టి ఆ లాస్ ఏదైతే ఉందో, ఏదైతే మనం లాస్ రికార్డ్ చేసామో దాన్ని అగైన్ మనం ఏంటంటే కరెంట్ ఇయర్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో అగైన్ మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసేయాలి, నెక్స్ట్ ఇయర్లో చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి ఏంటంటే నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్ అంటే మనం కరెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఈ యొక్క ఈవెంట్స్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇండికేటివ్ ఆఫ్ కండిషన్ దట్ అరైజ్ సబ్సిక్వెంట్ టు ద బ్యాలెన్స్ షీట్ డేట్. బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత మనకి ఆ కండిషన్ అనేది ఇండికేటివ్ ఆఫ్ కండిషన్ దట్ అరైజ్ సబ్సిక్వెంట్ టు ద బ్యాలెన్స్ షీట్ డేట్. బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత మనకు కండిషన్ అనేది క్రియేట్ అయింది, బట్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో అలాంటి ఈవెంట్స్ని అడ్జస్ట్ చేయాలా లేదా అంటే అడ్జస్ట్ చేయకూడదు. అలాంటి ఈవెంట్స్ని మనం నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్ వచ్చింది లేదా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. చూడండి, మన కంపెనీలో మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎప్పుడు జరిగింది సార్ అంటే 31st March 2023 బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ అయిపోయింది కదా. బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ 5 daysలో మనకి ఏంటంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మన కంపెనీలో. అంటే 5th April 2023 ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో మ్యాక్సిమం చాలా అసెట్స్, చాలా లాస్ అనేది జరిగింది. చెప్పండి, సిగ్నిఫికెంట్ ఈవెంటా కదా? సిగ్నిఫికెంట్ ఈవెంట్.
సో ఇప్పుడు ఆ ఈవెంట్ అనేది సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అది షేర్ హోల్డర్స్కి తెలియాలా లేదా? షేర్ హోల్డర్స్కి తెలియాలా లేదా? షేర్ హోల్డర్స్కి తెలియాలి. లైక్ ఒక ఈవెంట్ జరిగింది, ఇంత లాస్ అయింది, సో మనం డ్యూ టు ద ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇంత లాస్ జరిగింది అని మనం షేర్ హోల్డర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ సార్, బట్ బ్యాలెన్స్ షీట్ డేట్న కండిషన్ లేదు కదా. ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికే మనకు తెలుసా? తెలీదు. బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో మనకి బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు తెలియదు కాబట్టి, బ్యాలెన్స్ షీట్ డేట్ నాకు తెలియదు, బట్ బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత జరిగింది, బట్ ఇట్ హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ నేచర్. ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరుగుతుందో దట్ హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ నేచర్. సిగ్నిఫికెంట్ బోత్ ఫేవరబుల్ అవ్వచ్చు, అన్ఫేవరబుల్ అవ్వచ్చు, బట్ సిగ్నిఫికెంట్ నేచర్ ఉంటే మనం ఏం చేయాలి సార్ అంటే, అడ్జస్ట్మెంట్ చేయాలా సార్ అంటే అడ్జస్ట్మెంట్ అయితే చేయకూడదు. బికాజ్ మనకి బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు కాబట్టి, సో అది నెక్స్ట్ ఇయర్ అడ్జస్ట్ చేసుకుంటారు. బట్ కరెంట్ ఇయర్ అయితే ఏం చేయాలంటే వీ నీడ్ టు డిస్క్లోజ్ చేయాలి. ఎందుకు సార్ అంటే ఇన్వెస్టర్స్కి తెలియాలి ఇంత లాస్ జరిగింది, ఫ్యాక్టరీలో కంపెనీలో ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, సో కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ టైం వాళ్ళు సేల్స్ ఎలా చేస్తారు, ప్రొడక్ట్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఇవ్వాలి. సో ఇన్వెస్టర్స్కి ఇవ్వాలంటే మనం కంపల్సరీగా డిస్క్లోజర్ చేయాలి. ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి సార్? నోట్స్ అకౌంట్స్లో డిస్క్లోజ్ చేస్తారా? డిస్క్లోజర్ ఎక్కడ ఇవ్వాలి? డిస్క్లోజర్ అంటే ఏముంటుంది? సో యాజ్ ఆన్ ది డేట్, మనకి నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత 5 days తర్వాత మనకి ఏంటంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఇన్ని అసెట్స్ లూజ్ అయ్యాం, ఇన్ని లూజ్ అయ్యి అలా ఒక ఇన్ఫర్మేషన్ అంతా మనం డిస్క్లోజర్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి సార్? నోట్స్ టు ఫైనాన్షియల్ అకౌంట్సా? కాదు, నోట్స్ టు ఫైనాన్షియల్ అకౌంట్స్ కాదు. వీ నీడ్ టు గివ్ డిస్క్లోజర్ ఇన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్, BOD రిపోర్ట్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ ఏదైతే ప్రిపేర్ చేస్తారో అందులో డిస్క్లోజర్ ఇవ్వాలి. ఇలా ఒకటి జరిగింది, ఈ యొక్క కంపెనీలో, మా కంపెనీలో ఇంత లాస్ జరిగింది అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు కదా, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లో మనం డిస్క్లోజర్ ఇవ్వాలి, నాట్ టు ద నోట్స్ టు ఫైనాన్షియల్ అకౌంట్స్. సో ఈ రిపోర్ట్లో మనం ఏమని, ఈ డిస్క్లోజర్స్ రిలేటెడ్గా మనం ఏమని ఇస్తామంటే నేచర్, ఎలాంటి నేచర్ ఆఫ్ యాక్టివిటీ జరిగింది, అలాగే ఏంటంటే దాని యొక్క ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఎంత, ఆ డీటెయిల్స్ అనేది మనం ఈ యొక్క డిస్క్లోజర్లో అటాచ్ చేసి డిస్క్లోజర్లో ఇవ్వాలి. దిస్ ఈజ్ అవర్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. అంటే అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇండికేషన్ ఆఫ్ కండిషన్ దట్ అరైజ్ సబ్సిక్వెంట్ టు ద బ్యాలెన్స్ షీట్ డేట్, బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత సబ్సిక్వెంట్ టు ద బ్యాలెన్స్ షీట్ డేట్. కండిషన్ ఎప్పుడు ఇక్కడ? కండిషన్ సబ్సిక్వెంట్ టు ద బ్యాలెన్స్ షీట్ డేట్, బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత మనకి కండిషన్ తెలుస్తుంది ఇక్కడ. అదే ప్రీవియస్లో అయితే ఎవిడెన్స్ ఆఫ్ కండిషన్స్ దట్ ఎగ్జిస్టెడ్, బ్యాలెన్స్ షీట్ డేట్న ఆల్రెడీ కండిషన్ ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసాం, బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు కండిషన్ లేదు కాబట్టి జస్ట్ డిస్క్లోజర్ ఇచ్చాం. అది కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్కి ఇచ్చాం? సిగ్నిఫికెంట్ అయి ఉండాలి. సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే మనం ఏంటంటే డిస్క్లోజర్ ఇవ్వాలి. ఓకే సార్. ఒకవేళ నాన్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్, మరి సిగ్నిఫికెంట్ కాదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మరి నాన్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అయితే నో డిస్క్లోజర్ ఈజ్ రిక్వైర్డ్. డిస్క్లోజర్ అయితే అవసరం లేదు, బికాస్ దట్ ఈస్ నాట్ ఏ సిగ్నిఫికెంట్ ఈవెంట్ కాదు కాబట్టి డిస్క్లోజర్ అవసరం లేదు. చెప్పండి, ఇంతవరకు అర్థమైందా? AS4 చూడండి. కంటింజెన్సీస్ అండ్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. కంటింజెన్సీస్ అంటే మనం AS29లో డిస్కస్ చేస్తాం. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక టర్మ్ అంతే. కంటింజెన్సీస్ అనేది కూడా మనం ఏంటంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ట్రీట్ చేస్తాం. బట్ ఎవ్రీథింగ్ కంటింజెన్సీస్ రిలేటెడ్గా డిస్క్లోజర్ పార్ట్తో సహా మనం ఏంటంటే వీళ్ళు డిస్కస్ ఉంది AS29. ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి సార్? ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ ఏంటంటే జస్ట్ ఒక డయాగ్రామ్ వేసి చూడండి.
ఏదైతే మనకి ఏంటంటే ఆల్ ద సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఏవైతే జరిగాయో వెదర్ ఫేవరబుల్ అయినా అవ్వచ్చు అన్ఫేవరబుల్, జస్ట్ లైక్ దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. అసెట్ అవ్వచ్చు, లయబిలిటీ అవ్వచ్చు, ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్, అక్కరింగ్ బిట్వీన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అక్కరింగ్ బిట్వీన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ కి బట్ బిఫోర్ ద అప్రూవల్ ఫ్రమ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ చేసే ముందుగా ఏదైతే సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ జరిగాయో ఆ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి అడ్జస్టింగ్ ఈవెంట్స్, రెండు నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటే ఏంటి సార్? అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటే కంపల్సరీగా బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి మనకి ఏంటంటే ఆల్రెడీ దెర్ ఈస్ ఎ కండిషన్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్లో మనకి ఆల్రెడీ ఒక కండిషన్ ఎగ్జిస్ట్ అయి ఉంది. ఏమని? సో ఈ పర్సన్ మనకి అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ ఇంకా రీపే చేస్తారో లేదో అనే డౌట్ అనేది మనకు క్రియేట్ అయింది. ప్రొవిజన్ క్రియేట్ చేసాం మనం, అంటే కండిషన్ ఆల్రెడీ క్రియేట్ అయింది. సో ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత బట్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏదైతే అప్రూవల్ చేయక ముందుగా మనకి ఏంటంటే ఈ డిక్లేర్డ్ ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేశారు కాబట్టి, సో ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు కండిషన్ ఉంది కాబట్టి ఆ యొక్క ఇన్సాల్వెన్సీ జరిగిన ఆ టోటల్ లాస్ ఏదైతే ఉందో ఆ లాస్ అంతా కూడా ఆ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్స్లోనే అడ్జస్ట్ చేయండి, నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయొద్దు. అర్థమవుతుందా? అదే నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటే కండిషన్స్ దట్ అరైజ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత కండిషన్స్ వస్తాయి. ఫైర్ యాక్సిడెంట్ కండిషన్ ఉందా మనకి? బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి తెలుసా మనకి ఒక 5 డేస్లో మనకి ఫైర్ యాక్సిడెంట్ అవుతుందని? తెలియదు కదా. సో బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత తెలిసింది, దెర్ ఇస్ నో కండిషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత మనకి కండిషన్ తెలిసింది కాబట్టి సో వీ జస్ట్ ఏంటంటే ఒకవేళ అది సిగ్నిఫికెంట్ ఈవెంట్ అంటే చాలా లాస్ అయిపోయాం. సో అది కంపల్సరీగా ఇన్వెస్టర్స్ తెలియాలి. సో ఇన్వెస్టర్స్ తెలియాలి కాబట్టి వీ నీడ్ టు గివ్ ద డిస్క్లోజర్ ఇవ్వాలి. అది కూడా ఎక్కడ ఇస్తామంటే నోట్స్ టు ఫైనాన్షియల్ అకౌంట్స్లో కాదు, విల్ గివ్ ద డిస్క్లోజర్ ఎట్ బోర్డ్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ బోర్డ్స్ రిపోర్ట్ డిస్క్లోజర్ ఇవ్వాలి. సిగ్నిఫికెంట్ ఈవెంట్ కాదు సార్, జస్ట్ ఇగ్నోర్, నో డిస్క్లోజర్ ఆల్సో రిక్వైర్డ్. అర్థమవుతుందా? క్లియర్? ఇంతవరకు అర్థమైందా? ఎస్. ఆ తర్వాత ఇంకోటి చెప్పండి, వాట్ ఆర్ ది ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్? మనకి ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి సార్ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ అంటే? గోయింగ్ కన్సర్న్, అప్రూవల్, కన్సిస్టెన్సీ. దీస్ ఆర్ ద 3 fundamental accounting assumptions. బట్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒకవేళ ఇదంతా ఎందులో పార్ట్ అంటే నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ క్లియర్. అడ్జస్టింగ్ ఈవెంట్స్ అయిపోయింది. కండిషన్ ఉందా? బ్యాలెన్స్ షీట్ డేట్ కండిషన్ ఉందా? ఆ తర్వాత ఏంటంటే బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత మీకు ఏంటంటే ఆ యొక్క ఎవిడెన్స్ దొరికిందా? బట్ అది బిఫోర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్, దెన్ జస్ట్ అడ్జస్ట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏం ఆలోచించకుండా అడ్జస్ట్ చేసేయండి. బట్ బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి ఎలాంటి కండిషన్ కూడా లేదు సార్. బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి ఎలాంటి కండిషన్ లేదు. బట్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సార్. అయినా కానీ బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి ఎలాంటి కండిషన్ లేదు కాబట్టి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అడ్జస్ట్మెంట్ చేయొద్దు. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని లాస్ కానీ, ఇన్కమ్ కానీ, అసెట్ కానీ, లయబిలిటీ కానీ ఏది కూడా అడ్జస్ట్ చేయొద్దు. జస్ట్ అది సిగ్నిఫికెంట్ అయితే గివ్ ద డిస్క్లోజర్, సిగ్నిఫికెంట్ కాదంటే అసలు జస్ట్ ఇగ్నోర్ ఇట్, అంతే. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటాం, మనకు కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధమే లేదు. అర్థమవుతుందా? సో ఇది టోటల్ థింగ్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే ఒకవేళ ఇఫ్ ఇట్ అఫెక్ట్స్ ది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ని అఫెక్ట్ చేస్తే ఏం చేయాలి? గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ని అఫెక్ట్ చేస్తే ఏం చేయాలి? గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఎలా అఫెక్ట్ అవుతుంది సార్? గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ మనం నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జస్ట్ డిస్క్లోజర్ ఇచ్చి వదిలేస్తాం కదా. లేదు అసలు నాన్ సిగ్నిఫికెంట్ అయితే అసలు మనం వీ డోంట్ కేర్, వీ జస్ట్ లీవ్ ఇట్, వీ డోంట్ డిస్క్లోజర్ కూడా ఇవ్వు. బట్ ఇప్పుడు ఏంటంటే మా పాయింట్ ఏంటంటే
ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఈ గోయింగ్ కన్సర్న్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో మనకి, లైక్ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, మన కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, చాలా మేజర్ ఫైర్ యాక్సిడెంట్. అది టోటల్గా కంపెనీయే డిస్ట్రాయ్ అయిపోయింది. టోటల్గా కంపెనీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. కంపెనీలో ఒక సింగిల్ ప్రొడక్ట్ లేదు, ఒక సింగిల్ మిషనరీ లేదు, మొత్తం కూడా ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయాయి. మొత్తం కూడా ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయాయి. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏమొస్తుందంటే, కంపెనీ కంపెనీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అసలు రన్ చేయగలరా? గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే అదే కదా. గోయింగ్ కన్సర్న్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అసలు కంపెనీ రన్ అవ్వగలదా? దట్ ఈస్ అవర్ క్వశ్చన్. అర్థమవుతుందా? చాలా మేజర్ ఫైర్ యాక్సిడెంట్ సార్, ఇక కంపెనీ రన్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ దట్ ఫైర్ యాక్సిడెంట్ కంపెనీ ఇక మళ్ళీ రీగెయిన్ అవ్వలేరు, అంత లాస్ జరిగింది. అప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అడ్జస్టింగ్ ఈవెంట్స్ కింద ట్రీట్ చేయాలి. అంటే ఏంటి? అడ్జస్టింగ్ ఈవెంట్స్ కింద ట్రీట్ చేస్తే అదే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అడ్జస్ట్ చేయాలి. అర్థమవుతుందా? లేదు సార్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఏమి అఫెక్ట్ అవ్వలేదు, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ కరెక్ట్గా ఉన్నారు, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది బట్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు వాళ్ళు, 80% ఇన్సూరెన్స్ తీసుకున్నారు. అచ్చా, 80% అంటే మాక్సిమం మళ్ళీ 80% ఇన్కమ్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో బిజినెస్ అయితే క్లోజ్ చేయరు, కంపెనీ అయితే క్లోజ్ చేయరు, దే విల్ అగైన్ రన్ ద బిజినెస్. అవునా? ఓకే, జస్ట్ డిస్క్లోజ్ ఇవ్వండి చాలు, అడ్జస్ట్మెంట్ అవసరం లేదు. అర్థమవుతుందా? నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్లో కూడా మనం ఏంటి, అడ్జస్టింగ్ ఈవెంట్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఎప్పుడు? ఒకవేళ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ కనుక అఫెక్ట్ అయితే, ఇక ఫ్యూచర్లో రన్ అవ్వదు బిజినెస్, కంపెనీ క్లోజ్ అవ్వబోతుంది అని తెలిస్తే, ఆ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ కనుక క్యాన్సర్, మనకేంటంటే గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ కనుక ఎఫెక్ట్ అయితే, దెన్ వీ నీడ్ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ ద లిక్విడేషన్ బేస్ చేసుకొని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. అంతేగాని నార్మల్గా ప్రిపేర్ చేయకూడదు. సో టోటల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అడ్జస్ట్ చేసి లిక్విడేషన్ బేస్లో ప్రిపేర్ చేయాలి. అర్థమవుతుందా? సింపుల్. దీన్ని మనం ఏమంటామంటే, ఇన్ కేస్ గోయింగ్ కన్సర్న్ ఈస్ గోయింగ్ కన్సర్న్ ఈస్ going concern is valid, going concern is invalid, going concern is valid and going concern is invalid. వ్యాలిడ్ అంటే ఏంటి సార్ అంటే, వ్యాలిడ్ అంటే మనకి గోయింగ్ కన్సర్న్ అయితే ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటి? ఇన్సూరెన్స్ ఆన్ ఫైర్ యాక్సిడెంట్. ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరుగుతుందో ఆ ఫైర్ యాక్సిడెంట్ మీద మనం ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నాం సార్. ఇంకేముంది చెప్పండి, మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుందా? దెన్ గోయింగ్ కన్సర్న్ విల్ నాట్ అఫెక్ట్. ఫ్యూచర్లో మళ్ళీ రన్ చేస్తాం బిజినెస్, దర్ ఇస్ నో ఎనీ కంటింజెన్సీ, మనకి బిజినెస్ రన్ చేస్తాం లేదని డౌట్ అయితే లేదు. దెన్ ఇలా ఏదైతే జరిగిందో దాన్ని మనం డిస్క్లోజ్ చేయాలి. అర్థమవుతుందా? ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లో మనం డిస్క్లోజ్ ఇవ్వాలి. ఎందుకంటే గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అఫెక్ట్ అవ్వట్లేదు, సింపుల్. యాజ్ టీజ్గా డిస్క్లోజర్ ఏదైతే ఇస్తామో అలా ఇవ్వండి. కాదు సార్, గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ వాజ్ ఇన్వాలిడ్ అంటే గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఏదైతే ఉందో ఆ అజంప్షన్ ఏంటంటే ఎఫెక్ట్ అవుతుంది, గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఎఫెక్ట్ అవుతుంది సార్. దెన్ ట్రీట్ దట్ యాజ్ అడ్జస్టింగ్ ఈవెంట్, ట్రీట్ దట్ యాజ్ అడ్జస్టింగ్ ఈవెంట్ కింద ట్రీట్ చేయండి. అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఎలా చేయాలి సార్? ఫైనాన్షియల్స్ విల్ బి ప్రిపేర్డ్ ఇన్ లిక్విడేషన్ బేసిస్ చేసుకొని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. లిక్విడేషన్ని బేస్ చేసుకొని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. దట్స్ ఇట్. అర్థమైంది ఎంతవరకు? తీసుకున్నాం సార్.
కంటింజెన్సీస్ అండ్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. కంటింజెన్సీస్ AS29 లో డిస్కస్ చేస్తాం. ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అంటే ఆల్ ద సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ వెదర్ ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్ occurring between the balance sheet date but before the approval of the board of financial statements from the board of directors. Board of directors అప్రూవల్ ఇవ్వక ముందుగానే ఏదైనా సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగితే అది ఫేవరబుల్ అయినా అవ్వచ్చు, అన్ఫేవరబుల్ అయినా అయి ఉండొచ్చు, దాన్ని మనం అడ్జస్ట్ చేయాలా, అడ్జస్ట్ చేయకూడదా, అదేంటంటే అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ ఇవ్వాలా లేదా ఈ కరెంట్ ఇయర్లో లేదా నెక్స్ట్ ఇయర్లో ఇవ్వాలా. సో ఇవ్వాలి అంటే అడ్జస్టింగ్ ఈవెంట్ అంటాం. ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు అంటే దెన్ విల్ ట్రీట్ ఇట్ యాజ్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఫర్దర్ ఎవిడెన్స్ ఆఫ్ కండిషన్స్ దట్ ఎగ్జిస్టెడ్ అట్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్కి మనకి ఫర్దర్గా ఎవిడెన్స్ దొరికింది. ఇప్పుడు ఏంటి, థెఫ్ట్ జరిగింది, బ్యాలెన్స్ షీట్ డేట్ బిఫోర్ థెఫ్ట్ జరిగింది, మనకు తర్వాత తెలిసిందా లేదా, ఎవిడెన్స్తో దొరికిపోయాడు. ఆ పర్సన్ ఎవరైతే థెఫ్ట్ చేశారో ఆ పర్సన్ ఎవిడెన్స్తో దొరికిపోయారు. ఎప్పుడు, బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత, బట్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో తెలిసిపోయింది కదా, ఆల్రెడీ మనకి బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు కండిషన్ ఉంది. సో మనం ఇంత లాస్ జరిగిందని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం ప్రొవిజన్. ఇప్పుడు అతను ఏదైతే పర్సన్ థెఫ్ట్ చేశారో ఆ అమౌంట్ అంతా మళ్ళీ అతను మనకి రీపేమెంట్ ఇచ్చేస్తున్నారు. సో దాన్ని అడ్జస్ట్ చేయాలా లేదా, కరెంట్ ఇయర్లోనే అడ్జస్ట్ చేయాలి. బేసిక్ లాజిక్ అది, అదవుతుందా, బేసిక్ లాజిక్ అది. సో దట్స్ వై అడ్జస్టింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనం కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే అడ్జస్ట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా లాస్ ఆన్ ట్రేడ్ రిసీవబుల్స్, అలాగే ఏంటంటే ఏదైనా థెఫ్ట్ జరిగింది, ఓకేనా. ఇంకా నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ ఇండికేటివ్ ఆఫ్ కండిషన్స్ దట్ అరైజ్ సబ్సిక్వెంట్ టు ద బ్యాలెన్స్ షీట్ డేట్. బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత కండిషన్స్ అరైజ్ అవుతున్నాయి అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు దెర్ ఇస్ నో ఎనీ కండిషన్. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, మనకు తెలియదు కదా బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు. సో బ్యాలెన్స్ షీట్ డేట్ టైంకి మనం వీ డోంట్ నో దట్ దెర్ విల్ బి ఫైర్ యాక్సిడెంట్. సో ఫైర్ యాక్సిడెంట్ బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత జరిగింది. సో ఆ ఐటమ్స్ని మనం అడ్జస్ట్ చేయాలా లేదంటే, ఒకవేళ సిగ్నిఫికెంట్ ఈవెంట్ అనుకోండి, సిగ్నిఫికెంట్ ఈవెంట్ అయినా కానీ అడ్జస్ట్ చేయకూడదు, బికాస్ దోస్ ఆర్ ద నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. మనకి బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు కండిషన్ లేదు కాబట్టి వాటిని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎక్కడా కూడా అడ్జస్ట్ చేయం, కరెంట్ ఇయర్లో అడ్జస్ట్ చేయం. బట్ కాకపోతే దట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ ఈవెంట్, తెలియాలి పాపం ఇన్వెస్టర్స్, తెలియాలి కదా ఇంత లాస్ అయింది, కంపెనీ ఇంత లాస్లోకి వెళ్ళిపోయింది ఏంటి అనేది ఇన్వెస్టర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇన్వెస్టర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మనం కంపల్సరీగా డిస్క్లోజర్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి సార్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ రిపోర్ట్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో ఆ బోర్డ్ రిపోర్ట్లో డిస్క్లోజర్ ఇవ్వాలి. ఎలాంటి ఐటమ్స్ ఇవ్వాలి, నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, నేచర్ ఆఫ్ ద ఈవెంట్ ఏదైతే ఉందో ఆ నేచర్ ఆఫ్ ద ఈవెంట్, అలాగే ఆ ఈవెంట్ వల్ల ఫైనాన్షియల్గా ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది, ఆ రెండు డీటెయిల్స్ కూడా మనం డిస్క్లోజ్ చేయాలి. అవునా, ఒకవేళ నాన్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఆర్ జస్ట్ ఇగ్నోర్, నో నీడ్ టు డూ ఎనీథింగ్, డిస్క్లోజర్ కూడా అవసరం లేదు. బికాస్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ జరిగింది కండిషన్, దెర్ ఈస్ నో ఎనీ కండిషన్ ఎట్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ నాట్ ఎలాంటి కండిషన్ కూడా లేదు, అండ్ దట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ కాదు. సో వై నీడ్ టు వరీ అవ్వాల్సిన అవసరం అని చెప్పండి, జస్ట్ ఇగ్నోర్ ఇట్స్, డిస్క్లోజర్ కూడా అవసరం లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఒకవేళ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అయి ఉంటే, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే మనం ఏం చెప్తున్నాం, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అయితే సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఉంటే సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఏంటి అడ్జస్ట్ చేయం, జస్ట్ డిస్క్లోజ్ చేస్తాం, అడ్జస్ట్ చేయం, బట్ ఓన్లీ డిస్క్లోజ్ చేస్తాం. బట్ ఒకవేళ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ అంటే ఏంటి, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది లేదా ఎర్త్క్వేక్ వచ్చింది, ఫైర్ యాక్సిడెంట్ కానీ ఎర్త్క్వేక్ కానీ వచ్చింది అంటే ఏంటంటే బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత వచ్చింది, బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ చేయక ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, బట్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్, కరెక్ట్. నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే మనం ఏం చేస్తాం, జస్ట్ ఒకవేళ సిగ్నిఫికెంట్ కాబట్టి డిస్క్లోజర్ ఇచ్చి వదిలేస్తాం. బట్ కాకపోతే ఇట్ అఫెక్ట్స్ ద గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ మనకి ఏదైతే ఉందో ఆ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ని ఇట్ వాజ్ అఫెక్టింగ్. అంటే ఏంటి, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, కంపెనీలో మొత్తం లాస్ అయిపోయింది, మెషిన్స్ అన్ని కాలిపోయాయి, సో ప్రొడక్ట్స్ అని డెస్ట్రాయ్ అయిపోయాయి, అగైన్ మళ్ళీ ప్రొడక్షన్ ఉంటుందా లేదా, అసలు కంపెనీ రన్ చేస్తుందా లేదా, దట్ ఈస్ డౌట్. కంపెనీలో ఫ్యూచర్లో రన్ అవుతుందో లేదో తెలియదు మనకి, అసలు రన్ అవ్వదు, ఛాన్స్ లేదు ఇంకా. సో గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనేది మనకి ఇన్వాలిడ్ చేస్తుంది కాబట్టి సో గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అనేది ఫాలో అవ్వలేకపోతున్నారు కాబట్టి ఆ యొక్క నాన్ అడ్జస్టింగ్ ఐటమ్స్ని ఓన్లీ డిస్క్లోజర్ కాదు అడ్జస్ట్మెంట్స్ చేసేయండి. అడ్జస్ట్మెంట్స్ అంటే లిక్విడేషన్ బేసిస్లో ప్రిపేర్ చేస్తే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేసేయండి. దోస్ ఆర్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ ఇఫ్ ద గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఈజ్ ఇన్వాలిడ్. ఒకవేళ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ వ్యాలిడ్ అంటే మనం ఆల్రెడీ ఇన్సూరెన్స్ తీసుకున్నాం, మనం ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ ఎర్త్క్వేక్ జరిగిందో 80% ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది అంటే కంపెనీ మళ్ళీ రన్ అవుతుందా అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అఫెక్ట్ అవ్వట్లేదా, జస్ట్ డిస్క్లోజ్ చేయండి, దట్స్ ఇట్.
అదవుతుందా? దట్ ఈస్ వన్ ఎక్సెప్షన్. కొన్ని కేసెస్లో ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు నేను ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను. బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు ఐ వాజ్ ఎంటర్డ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. ఎందుకు కాంట్రాక్ట్? టు పర్చేజ్ వన్ బిల్డింగ్, ఒక బిల్డింగ్ పర్చేజ్ చేస్తాను అని కాంట్రాక్ట్లో కూడా కాదు, నేను ప్రపోజ్ చేశాను, నేను పర్చేజ్ చేస్తాను అని. ఒక ఎవరైతే ఆ ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ని నేను అడిగాను, సార్ నేను ఇలా పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఇన్ని ల్యాక్స్ పర్చేజ్ చేస్తాను అని బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు ప్రపోజ్ చేశారు. చెప్పారు నేను ఇలా పర్చేజ్ చేస్తాను సార్, మీరు అమ్ముతారని అడిగారు బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు. బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత ఒక 1 month తర్వాత దే ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. ఎస్ పర్చేజ్ చేస్తాము, సేల్ చేస్తామని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత బట్ బిఫోర్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ రాకముందుగానే మనకి ఏంటంటే కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది అడ్జస్టింగ్ ఈవెంటా నాన్ అడ్జస్టింగ్ ఈవెంటా? ఇది అడ్జస్టింగ్ ఈవెంటా నాన్ అడ్జస్టింగ్ ఈవెంటా? యాక్చువల్గా అయితే మనకి అడ్జస్టింగ్ ఈవెంట్ అవ్వాలి అంటే ఏమై ఉండాలి? అడ్జస్టింగ్ ఈవెంట్ అవ్వాలి అంటే కంపల్సరీగా దేర్ మస్ట్ బి ఏ కండిషన్ ఎట్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు ఒక కండిషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? ఆ కండిషన్కి ఫర్దర్ ఎవిడెన్స్ మనకి బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత రావాలి. దిస్ ఇస్ ద డెఫినేషన్. కరెక్టా? ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి వీటి జస్ట్ మనం ప్రపోజ్ చేసాం, సార్ పర్చేజ్ చేస్తాను, సేల్ చేస్తానని అడిగాం. దట్ వోంట్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ కండిషన్ కింద ట్రీట్ చేయం దాన్ని. ప్రపోజ్ ఏముంది, నేను చెప్తాను రిలయన్స్ కంపెనీకి ఫోన్ చేసి మీ కంపెనీ నేను పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటాను, అవుతుందా? సేల్ చేస్తారా అతను? చెప్పండి, సేల్ చేస్తారా? చేయరు కదా. దట్ ఈస్ ద ప్రపోజల్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ కండిషన్ కింద మనం ట్రీట్ చేయకూడదు. కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అయితే మాత్రమే కండిషన్ కింద ట్రీట్ చేయాలి. సో దట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్, నాట్ ద అడ్జస్టింగ్ ఈవెంట్. ఈవెన్ దో బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు మనం ప్రపోజల్ ఇచ్చాం అంతే, అర్థమవుతుందా? ప్రపోజల్ ఇచ్చాం, సార్ ఇలా పర్చేజ్ చేస్తాను, సేల్ చేస్తారని అడిగాం అంతే. అడిగినంత మాత్రాన దట్ వోంట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ కండిషన్. అర్థమవుతుందా? సింపుల్. బట్ బ్యాడ్ డేట్స్ చూడండి, మనకి డేటార్స్ ఎవరైతే ఉన్నారో డేటార్స్ రీపే చేయలేదు, మనకి January February పే చేయలేదు. సో వీ క్రియేటెడ్ ద ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం ఆల్రెడీ. ప్రొవిజన్ క్రియేట్ చేసాం కాబట్టి కండిషన్ క్రియేట్ అయింది. ఆ కండిషన్కి మనకి ఫర్దర్ ఎవిడెన్స్ ఏమొచ్చింది, అతను డిక్లేర్ చేశారు ఇన్సాల్వెన్సీ అని. సో మనకి కండిషన్ ఉంది, హీ ప్రూవ్డ్ హీస్ ఇన్సాల్వెన్సీ, సో దట్ వీ అడ్జస్టెడ్ ఇన్ ద బ్యాలెన్స్, మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అడ్జస్ట్ చేస్తాం. అదర్వైజ్ మనం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్? దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద టోటల్ కాన్సెప్ట్. బట్ ఇంకొక స్పెషల్ పాయింట్ ఒకటి ఉంది, ఆ స్పెషల్ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. స్పెషల్ పాయింట్ డివిడెండ్ పే చేస్తామా? షేర్స్ పర్చేస్ చేసాం అనుకోండి, మనకేంటి డివిడెండ్ అనేది డిక్లేర్ చేస్తారు కదా కంపెనీస్. డివిడెండ్ డిక్లేర్ చేశారు. ఇక్కడ ఏంటంటే డివిడెండ్ డిక్లేర్డ్ ఆఫ్టర్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత డివిడెండ్ డిక్లేర్ చేశారు. బట్ బిఫోర్ ది అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ ముందుగానే డిక్లేర్ చేస్తారు. చెప్పండి, మనం దీన్ని అడ్జస్ట్ చేయాలా, అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదా? అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదా? హియర్ we don't have any obligation on the date of balance sheet. బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి మనకి ఎలాంటి అప్లికేషన్ కూడా లేదు, మనం పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఉందా మనకి ఏదైనా బ్యాలెన్స్ షీట్ డేట్కి? బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత అప్లికేషన్ క్రియేట్ అయింది. బ్యాలెన్స్ షీట్ డేట్కి ముందుగా అయితే మనకి అప్లికేషన్ లేదు కాబట్టి, సో వీ నో నీడ్ టు ట్రీట్ ఇట్ యాజ్ అన్ అడ్జస్టింగ్ ఈవెంట్. ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ and we'll just disclose in notes
నోట్స్ టు అకౌంట్స్లో మనం డిస్క్లోజ్ చేస్తాం అంతే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. అర్థమవుతుందా? Proposed dividend declared after the balance sheet date but before the approval of the board of directors. We don't have the obligation to on the date of the balance sheet date. Balance sheet date కి మనకి ఏదైనా అప్లికేషన్ ఉందా? ఎలాంటి అప్లికేషన్ కూడా లేదు. సో నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అండ్ డిస్క్లోజర్ ఇస్తే సరిపోతుంది అంతే. దిస్ ఈస్ ద టోటల్ కాన్సెప్ట్ రిగార్డింగ్ AS4. AS4 రిలేటెడ్గా దిస్ ఈస్ ద టోటల్ కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నారంటే యూ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు సాల్వ్ చేయగలరు. విల్ ప్రాక్టీస్ దోస్ ఆల్సో, ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం కూడా, బట్ జస్ట్ ఐఎమ్ గివింగ్ ది ఇన్ఫర్మేషన్. సో ఒకవేళ మీరు ఈ కాన్సెప్ట్ అంతా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ కాన్సెప్ట్ అంతా క్లియర్గా ఉన్నారంటే యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా మీరు AS4లో సాల్వ్ చేయగలరు. సింపుల్. చేసుకోండి ఒకసారి. Once. We'll start with the question bank. Question bank చూడండి. AS4 contingencies and events occurring after the balance sheet date. Page number 73. చూడండి question number 1. First one, in X company limited, theft of cash of 5 lakhs by the cashier in January 2021 was detected only in May 2021 లో డిటెక్ట్ చేశారంట. The accounts of the company were not yet approved by the board of directors of the company. ఇంకా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంకా అప్రూవ్ చేయలేదంట. డిసైడ్ whether the theft of cash has to be adjusted in the accounts of the company for the year ended 31st March 2021. సో థెఫ్ట్ ఏదైతే జరిగిందో అది మనం బుక్స్లో చూపించాలా లేదా, 31st March 2021కి బుక్స్లో చూపించాలా లేదా అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తున్నారు, 31st March 2021 ఈజ్ దేర్ బ్యాలెన్స్ షీట్ డేట్. చూడండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 31st March 2021 is the balance sheet date. అయితే థెఫ్ట్ ఎప్పుడు జరిగింది, 5 lakhs బై ద క్యాషియర్ ఎప్పుడు థెఫ్ట్ చేశారంటే January 2021లో థెఫ్ట్ చేశారు. ఇక్కడ 1/1/2021 థెఫ్ట్ వాజ్ డన్ ఆన్ 1/1/2021. థెఫ్ట్ జరిగిపోయింది, మనకు తెలిసింది. ఇలా క్యాష్ ఎంత క్యాష్ 5 lakhs క్యాష్ పోయిందని తెలిసింది. ఓకేనా, బట్ మనం ఆ క్యాష్ పోయింది, 5 lakhs పోయింది ఎప్పుడు డిటెక్ట్ చేసాం, ఎప్పుడు మనం పట్టుకున్నాం, ఇప్పుడు మనకు తెలిసిందంటే వాజ్ డిటెక్టెడ్ ఓన్లీ ఇన్ May 2021 మనం డిటెక్ట్ చేయగలిగాం. May 2021. సో ఇంకా మనకి ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ అయితే ఇంకా రాలేదు.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ కంటే ముందుగానే మనం ఏంటంటే డిటెక్ట్ చేసాం, ముందుగానే ఫైండ్ అవుట్ చేసాం, May 2021 ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకి 5 lakhs థెఫ్ట్ జరిగిందో ఆ 5 lakhsని ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో రికార్డ్ చేయాలా లేదా, ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలా లేదా, థెఫ్ట్ జరిగింది డిటెక్ట్ చేసాం, ఆ డిటెక్ట్ చేసింది మనం రికార్డ్ చేయాలా లేదా, డిటెక్ట్ చేసింది మనకు బ్యాలెన్స్ డేట్ తర్వాత, బట్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బిఫోర్ అప్రూవల్ ముందుగానే మనం డిటెక్ట్ చేసాం. సో అది రికార్డ్ చేయాలా, ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలా లేదా అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకి రికార్డ్ చేయాలా లేదా అంటే మనం ఏంటంటే ఫస్ట్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్, సిగ్నిఫికెంట్ ఈవెంట్ సార్, అది 5 lakhs థెఫ్ట్ అంటే సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది. అయితే కండిషన్ ఉందా, బ్యాలెన్స్ షీట్ డేట్న కండిషన్ ఉందా? ఎస్, కండిషన్ ఉంది. బ్యాలెన్స్ షీట్ డేట్కే మనకి ఏంటంటే 1/1/2021కి దెర్ ఈస్ ఎ కండిషన్ ఎగ్జిస్ట్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, లైక్ థెఫ్ట్ వాజ్ డన్, 5 lakhs థెఫ్ట్ జరిగింది, కండిషన్ ఉంది మన దగ్గర. ఫర్దర్ ఎవిడెన్స్ ఎప్పుడు దొరికింది మనకి, ప్రాపర్ ఎవిడెన్స్ ఎప్పుడు దొరికింది? May 2021లో ఫర్దర్ ఎవిడెన్స్. ఫర్దర్గా ఎవిడెన్స్ ఎప్పుడు వస్తుంది మనకి? May 2021లో వచ్చింది ఫర్దర్ ఎవిడెన్స్. బట్ ఆ టైంకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ చేశారా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని? ఇంకా అప్రూవల్ అయితే రాలేదు, అప్రూవల్ అయితే చేయలేదు. సో ఇంకా అప్రూవల్ అవ్వలేదు కాబట్టి ఆ 5 lakhs రిలేటెడ్గా ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్ని బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి, ఆ బ్యాలెన్స్ షీట్ డేట్లోనే ఆ 31st March 2021 ఏదైతే ఉందో అందులో అడ్జస్ట్ చేయండి. బికాజ్ ఇట్ సాటిస్ఫైస్ ద డెఫినేషన్ ఆఫ్ ది అడ్జస్టింగ్ ఈవెంట్స్ డెఫినేషన్ సాటిస్ఫై చేశారు కాబట్టి సో వీ నీడ్ టు అడ్జస్ట్ యాజ్ ఏ అడ్జస్టింగ్ ఈవెంట్ లాగా మనం అదే కరెంట్ ఇయర్లో ఆ యొక్క ఈవెంట్ని అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. బట్ కాకపోతే ఏంటంటే మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది ఎలా రాయాలి అంటే డైరెక్ట్గా ఏంటంటే క్వశ్చన్ని థియరీలో రాసేసి డైరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తే ఏంటంటే ఇట్ వోంట్ రిప్రజెంట్ ఏ గుడ్ ప్రజెంటేషన్. సో గుడ్ ప్రజెంటేషన్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సొల్యూషన్, ఫస్ట్ యూ నీడ్ టు రైట్ డౌన్ రిఫరెన్స్ అంటే ఏంటంటే జస్ట్ యూ నీడ్ టు రిఫర్ ద అకౌంటింగ్ స్టాండర్డ్ రిఫర్ చేయాలి. అకౌంటింగ్ స్టాండర్డ్ రిఫర్ చేయాలంటే మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? AS4 డిస్కస్ చేస్తున్నాం. సో AS4 రిలేటెడ్గా ఏదైతే మనకి నెంబర్ ఉందో జస్ట్ నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం డిఫికల్ట్ ఏం కాదు, చాలా సింపుల్. జస్ట్ మీరు ఒకసారి 2-3 times రివర్స్ చేశారంటే యూ విల్ రిమెంబర్. దట్స్ ఇట్. అంతకంటే డిఫికల్ట్ థింగ్ ఏం కాదు. రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అంటే యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 4 నేమ్ మెన్షన్ చేయండి, నేమ్ ఆఫ్ ది స్టాండర్డ్. Contingencies and events occurring after the balance sheet date as per the accounting standard 4. Contingencies and events occurring after the balance sheet date event needs to be adjusted which provides further evidence of condition that existed at the balance sheet date నాడు ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్కి ఫర్దర్గా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తే ఆ ఐటమ్స్ని మనం కంపల్సరీగా అడ్జస్ట్ చేయాలి. దిస్ ఇస్ ద రిఫరెన్స్. మెయిన్గా మనకి అకౌంటింగ్ స్టాండర్డ్లో డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ యాస్టీస్గా రాసేస్తాం. ఆ తర్వాత ఏంటంటే విల్ రైట్ డౌన్ ది అనాలిసిస్ రాస్తాం. సో అనాలిసిస్ అంటే క్వశ్చన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం?
క్వశ్చన్ని మనం ఎలా అనలైజ్ చేస్తాం, క్వశ్చన్లో ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి, ఆ క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేసుకొని మనం ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలి. ఇంటర్ప్రిటేషన్ అంటే నథింగ్ బట్ ఇఫ్ ఎ ఫ్రాడ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ ఈస్ డిటెక్టెడ్. సో మనం ఏంటంటే ఒకవేళ ఫ్రాడ్ ఏదైతే జరిగిందో ఆ ఫ్రాడ్ ఎప్పుడు మనం డిటెక్ట్ చేసాం, ఆఫ్టర్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ ఫైండ్ అవుట్ చేసాం. బట్ దేర్ ఈస్ ఎ కండిషన్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి ఆల్రెడీ కండిషన్ ఉంది. సో బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి ఆల్రెడీ కండిషన్ ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ ద అబోవ్ ప్రొవిజన్స్ మనకి ఏంటంటే బిఫోర్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ బిఫోర్ గానే మనకి ఏంటంటే ఆ యొక్క ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ మనకు తెలిసింది కాబట్టి సో కంపల్సరీగా ఆ డీటెయిల్స్ జస్ట్ మన ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చారో థెఫ్ట్ జరిగింది, థెఫ్ట్ వాజ్ డన్ ₹5 lakhs బట్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఆ కంటెంట్ అంతా అనాలిసిస్లో రాయండి. ఆ తర్వాత అల్టిమేట్గా కంక్లూజన్ యాజ్ పర్ ద అబోవ్ ప్రొవిజన్స్ as per the above provisions the loss, recognize the loss amounting to 5 lakhs and adjust the financial statements ended on 31st March 2011 31st March 2011 లో ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎండ్ అవుతున్నాయో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లోనే అడ్జస్ట్ చేయండి అని కంక్లూజన్ ఇచ్చేస్తాం. దట్స్ ఇట్, ఎనఫ్. అకౌంటింగ్ స్టాండర్డ్ ఏ అకౌంటింగ్ స్టాండర్డ్ అడిగినా ఇదే ఫార్మాట్ ఫాలో అవ్వండి. దట్ విల్ బి ఎనఫ్ ఫర్ యూ, అదవుతున్నా. చూడండి టోటల్గా టుడే క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే జస్ట్ ఇంకోసారి రివిజన్ చేస్తున్నాం. S4 కంటింజెన్సీస్ అండ్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. ఆ తర్వాత ఏంటంటే సో ఈవెంట్స్ కండిషన్స్ ఎప్పుడు మనకి అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత కండిషన్స్ జరిగితే ఎలా ఉంటుంది ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో బట్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఒకవేళ సిగ్నిఫికెంట్ ఈవెంట్ అదర్ ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్ జరిగితే దాన్ని మనం ఒకటి అడ్జస్ట్ చేస్తాం, లేదా వీ డోంట్ అడ్జస్ట్ చేయాలి అంటే దర్ మస్ట్ బి కండిషన్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అండ్ బిఫోర్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్. అప్పుడు మాత్రమే మనం ఏంటంటే అడ్జస్ట్ చేస్తాం కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్స్లో. ఒకవేళ కండిషన్ లేదు, బ్యాలెన్స్ షీట్ డేట్ నాటి కండిషన్ లేదు అంటే వీళ్ళు జస్ట్ డిస్క్లోజర్ ఇచ్చి వదిలేస్తాం అంతే. బట్ కాకపోతే ఏంటంటే ఆ డిస్క్లోజర్ కూడా ఎక్కడ ఇస్తామంటే మనం బోర్డ్స్ రిపోర్ట్లో ఇస్తాం. ఒకవేళ సిగ్నిఫికెంట్ కాదు అంటే అసలు ఆ డిస్క్లోజర్ కూడా అవసరం లేదు. బట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఫేవరబుల్ కానీ అన్ఫేవరబుల్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ బట్ అఫెక్ట్స్ ద గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఏదైతే ఉందో గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఎఫెక్ట్ చేస్తే కంపల్సరీగా మనం ఏంటంటే ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో 31st March 2013కి ఆ 2011కి ఏదైతే చేస్తామో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మనం ఏంటంటే అడ్జస్ట్ చేయాలి. లిక్విడేషన్ బేసిస్లో ఎలాగైతే చేస్తామో అలా ప్రిపేర్ చేయాలి. సో నార్మల్ వేలో చేయకూడదు. లేదు సార్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఎఫెక్ట్ అవ్వట్లేదు, సో కంపెనీ ఫ్యూచర్లో కూడా రన్ అవుతుంది అంటే జస్ట్ డిస్క్లోజ్ ఇచ్చేయండి, అడ్జస్ట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత స్పెషల్ కేసు ఒకటి చెక్ చేసాం. ప్రపోజ్డ్ డివిడెండ్ డిక్లేర్డ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత డివిడెండ్ డిక్లేర్ చేశారు. బట్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క అప్రూవల్ రాక ముందుగానే చేశారు. సో అలాంటి టైంలో ఏంటంటే డోంట్ హ్యావ్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది డేట్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి మనకి ఎలాంటి ఆబ్లిగేషన్ లేదు. సో వై వీ నీడ్ టు అడ్జస్ట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ కరెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అడ్జస్ట్ చేయాల్సినంత అవసరం ఏంటి? కరెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎలాంటి ఆబ్లిగేషన్ కూడా లేదు. సో వీ నో నీడ్ టు అడ్జస్ట్, జస్ట్ డిస్క్లోజర్ ఇస్తే సరిపోతుంది. దట్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద స్టాండర్డ్. సో క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇంతవరకు క్లియరా? ఎస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఆన్ టుమారో క్లాస్లో మనం క్వశ్చన్ బ్యాంక్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేద్దాం. క్లియర్? థ్యాంక్స్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.